ధరణి అధికారాల బదిలీ కలెక్టర్ల నుంచి తహసీల్దార్లు ఆర్డీఓలకు భూ సమస్యల పరిష్కారం పైన సర్కారు కసరత్తు. ఇంతకుముందు ఏదైనా గ్రామంలో ధరణి కారణంగా లేదంటే ఏదైనా భూ సమస్య ఉంటే మనం కలవాల్సింది కలెక్టర్నే ఉంటుండే. కేసీఆర్ అట్లా మార్చిండు. విఆర్ఓ, విఆర్ఏ, ఎంఆర్ఓ, ఆర్డీఓ ఎవరి చేతుల్లో ఈ వ్యవస్థ లేకుండా టోటల్ కలెక్టర్ల చేతిలో పెట్టిండు. ఎందుకు? ఇక్కడ గ్రామాల్లో గ్రామీణ రెవెన్యూ వ్యవస్థ, ఈ భూ వ్యవస్థ ఉంటే వాళ్ళు వాళ్ళ భూములు కాపాడుకునే అవకాశం ఉంటుంది పేదలు. కాబట్టి వాళ్ళ చేతిలో ఉన్న భూమి ఉండకూడదు కాబట్టి తీసుకుపోయి కలెక్టర్ల చేతిలో పెట్టిండు. పేద ప్రజలు ఏదో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళడానికి ఎంత కష్టపడాలా? సో వాళ్ళు తిరిగి ఆ ఉన్న భూమిని ఎవరికి అమ్ముకోవాలా. ఇది వాళ్ళు వేసిన ప్లాన్. సో ఇప్పుడు దాన్ని కొంత మార్చే ప్రయత్నం చేస్తున్నారట. సో అధికారాలన్నింటినీ బదిలీ చేస్తున్నారు కలెక్టర్ నుంచి ఎంఆర్ఓలకి, ఆర్డీఓలకి. భూ సమస్యల సత్వర పరిష్కారానికి ప్రభుత్వం అందుబాటులో ఉన్న మార్గాలను అన్వేషిస్తోంది. ఇప్పటి వరకు దరఖాస్తులను పరిష్కరించాలి అంటే జిల్లా కలెక్టర్ బయోమెట్రిక్ అనుమతి తప్పనిసరి. తహసీల్దార్ కార్యాలయాల్లో హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేయాలని తాజాగా నిర్ణయించిన ప్రభుత్వం మరింత వేగంగా భూ సమస్యల పరిష్కారానికి తహసీల్దార్లకే అధికారాలు అప్పగించేందుకు కసరత్తు చేస్తోంది. కొత్త ఆర్ఓఆర్ చట్టం ప్రకారం జిల్లా కలెక్టర్ల అధీనంలో ఉన్న అధికారాల్లో కొన్నింటిని తహసీల్దార్లు, ఆర్డీఓలకు బదలాయించబోతున్నది. దీనికోసం జీవో జారీ చేయాలా లేదా సర్క్యులర్ ద్వారా చర్యలు చేపట్టాలా అన్న అంశంపైన నిపుణులు సమాలోచన చేస్తున్నారు. ధరణి కమిటీ సైతం అధ్యయనం చేస్తోంది. విశ్వసనీయ సమాచారం మేరకు మొదట పెండింగ్ సమస్యలతో ప్రారంభించి ఫలితాలను బట్టి పూర్తి స్థాయిలో అమలు చేయబోతున్నారు. అధికారాల బదలాయింపుతోనే 2020లో అమల్లోకి వచ్చిన కొత్త రెవెన్యూ చట్టం ప్రకారం భూ దస్త్రాల్లో మార్పులు చేర్పులన్నీ కలెక్టర్లు మాత్రమే చేస్తున్నారు. తీరిక లేని విధులు ఉండడంతో వారి స్థాయిలో భూ సమస్యలు, దస్త్రాలు పెండింగ్లో ఉండిపోతున్నాయని గుర్తించిన ప్రభుత్వం ఈ విధానాన్ని మార్చాలని నిర్ణయించినట్టుగా తెలిసింది. తహసీల్దార్లు, ఆర్డీఓలకు కొన్ని అధికారాలు అప్పగిస్తే కలెక్టర్ల పైన పని ఒత్తిడి తగ్గుతుందని, సమస్యల పరిష్కారంలో వేగము పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. ఇందుకు రెవెన్యూ చట్టానికి సవరణ చేయాల్సిన అవసరం ఉందా లేక ఉత్తర్వు ద్వారానే ఈ పద్ధతి మార్చవచ్చా అనే అంశంపైన వారు దృష్టి పెట్టారట. దాంతోపాటుగా మీరు చేయాల్సింది ఏంది? ఇప్పుడు మీరు తహసీల్దార్లకి, ఆర్డీఓలకి కొన్ని బాధ్యతలను అప్పగించే క్రమంలో ఎక్కడా కూడా కరప్షన్ లేకుండా చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉంటుంది. మరి ఆ దిశగా వీళ్ళు చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ఎందుకంటే రీసెంట్గా ఈ తహసీల్దార్లది, ఆర్డీఓలకు సంబంధించిన బదిలీలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినాయన్న అలిగేషన్స్, ఆరోపణలు వస్తూ ఉన్నాయి. మొన్న మనమే చూసినాం. కేవలం ఒక 5 రోజుల వ్యవధిలో 3 జీవోలు రిలీజ్ చేసింది ఇదే రెవెన్యూ డిపార్ట్మెంట్, నవీన్ మిట్టల్. కారణం ఏంటి అంటే ఆయా ప్రాంతాల్లో ఉన్న భూములు, వ్యవహారము దీనికోసమా లేకపోతే ఇంకా ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా పనిచేస్తుందా అన్నది తేలాలి. ఎందుకంత క్లారిటీ లేకుండా మరి 5 రోజుల్లో 3-4 జీవోలు రిలీజ్ చేసినారు? మరి ఏ రకంగా మీరు ఆ అవినీతిని అరికట్టడంలో సక్సెస్ అవుతారు ఇట్లాంటి అధికారులను పెట్టుకొని? సో ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయిన వ్యవహారం. పాస్ పుస్తకాల్లోని పొరపాట్లు సరిదిద్దడంలో కూడా జాప్యమే. పాస్ పుస్తకాల్లో పేర్లు, సర్వే విస్తీర్ణం, ఖాతా సంఖ్య, ఆధార్ నెంబర్, చిరునామా వంటివి తప్పుగా నమోదు కాగా వాటిపై వచ్చిన అర్జీల్లో 2.43 లక్షల దరఖాస్తులు చాలా కాలంగా పెండింగ్లో ఉన్నాయి. వీటి పరిష్కారంలో జాప్యానికి క్షేత్రస్థాయి విచారణ ఒక కారణమైతే కలెక్టరేట్లో సిబ్బంది ఉదాసీన వైఖరి కూడా కొంతమేర కారణమని చెబుతున్నారు. ధరణి ప్రారంభం నుంచి భూ సంబంధిత సమస్యలపైన 4.5 లక్షల దరఖాస్తులు రాగా తిరస్కరించినవే పెద్ద సంఖ్యలో ఉన్నాయి. సాగు భూములను సాగేతర భూములుగా తప్పులుగా నమోదు చేశారంటూ దాఖలైన వాటిలో 25% పెండింగ్లో ఉన్నాయి. ఎప్పుడో వ్యవసాయేతర భూమిగా మారగా ఇప్పటికీ సాగు భూమిగా చూపుతున్నారంటూ దాఖలైనవి దాదాపు 32.44% ఉన్నాయి. మైదాన ప్రాంతాలకు సంబంధించిన సమస్యలు 23% పెండింగ్లో ఉన్నాయి. ఇట్లా చాలా అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నాయి. వీటిని ఇప్పుడు పరిష్కరించాలి. మీరు తీసుకున్న నిర్ణయం మంచిదే, కానీ క్షేత్రస్థాయిలో ఇది అవినీతి లేకుండా రైతులకి, ముఖ్యంగా భూములు ఉన్న వాళ్ళందరికీ న్యాయం జరగాలి. సో ఆ దిశగా ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాం. మరి ఎంతవరకు సాధ్యమవుతుందన్నది చూడాలి.